ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. యశోద ఆసుపత్రికి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. బంజారా హిల్స్ నివాసం నుంచి సికింద్రాబాద్ కు పయనమయ్యారు. ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడి పెద్ది ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై పెద్దికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. రెస్పిరేటరీ ఫంక్షనింగ్ సాధారణంగానే ఉన్నప్పటికీ మెదడుకు ఆక్సిజన్ అందక దెబ్బతిన్నటువంటి వైనం అయితే ఉంది. ఇప్పటి వరకు మాటలకు నొప్పికి పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించడం లేదు. దీనికి సంబంధించి నిన్న కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు కీలక నేతలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వైద్యులను అడిగి వాళ్ళు కీలక విషయాలు కూడా తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం అయితే చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి? మురళి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు కవిత. ఇక్కడ ప్రధానంగా ఏవైతే గతంలో తన బీఆర్ఎస్ పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా ఆమె పరామర్శించిన తర్వాత రాజకీయ పరిస్థితులు, రాజకీయ నేపథ్యం మారడం, తర్వాత సొంత పార్టీ టీఆర్ఎస్ గా నామకరణం చేయడం, దాని ద్వారా ఆమె జనాలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హనుమకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయనకు శ్వాస అందుతుంది, ఆరోగ్యంగా ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుందంటూ పదే పదే యశోద ఆసుపత్రి వైద్యం కూడా ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా గత 3 నుంచి 4 రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒకంత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తాం. ప్రధానంగా అటు నర్సంపేట నియోజకవర్గంలో ఉద్యమ నాయకుడుగా 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డికి. అయితే ఆయన టీడీపీ నుంచి తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఇటు క్షేత్రస్థాయి నుంచి అటు ఉద్యమ నాయకుడిగా ఎదుగుతూ మరోపక్క బీఆర్ఎస్ లో బలమైన నేతగా జిల్లా స్థాయిలో పెద్ది మాటకున్న విలువ అటు కేసీఆర్ దగ్గర కావచ్చు, హరీష్ రావు దగ్గర కావచ్చు, ఇటు కేటీఆర్ దగ్గర కావచ్చు, వీరి ముగ్గురి దగ్గర కూడా అత్యంత సన్నిహితంగా గుర్తింపు పొందారు పెద్ది సుదర్శన్. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఏదైతే అతి తక్కువ సమయంలోనే ఆయన అనారోగ్యం పాల్గొవడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఆయన అటు హనుమకొండ నుంచి ఇటు యశోదాకు తరలించిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వరుసగా పరామర్శ వెల్లువ కురిపిస్తున్నారు. మరోపక్క పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో నేతలు మాట్లాడుతున్నారు. అటు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డితో మంచి సంబంధాలున్న ప్రతి నేత ఆ కుటుంబాన్ని పరామర్శి ధరించారు. అదే నేపథ్యంలో భాగంగా కవిత కూడా పరామర్శించారు. ఆమె నేరుగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటు కుటుంబ సభ్యులు ఓదార్చడమే కాకుండా నైతికంగా తాము మద్దతుంటాం, సుదర్శన్ రెడ్డికి తనకు ఉన్న సంబంధాలను కూడా ఆమె మరోసారి గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెళ్ళిన కవిత తర్వాత రాజకీయ పరిణామాలు మారడం, కొత్త పార్టీ పెట్టుకోవడం అయినప్పటికీ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీతో గతంలో తనకున్న అనుబంధంతో ఆయా నేతలను పరామర్శిస్తూ ప్రస్తుతం యశోద హాస్పిటల్ ఉన్న పెద్ద కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారన్న సమాచారం వినిపిస్తుంది. మురళి, అంటే దీనికి సంబంధించి అధునాతనమైనటువంటి వైద్యానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు, ఇంకా వేరే దగ్గరికి ట్రీట్మెంట్ కూడా తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు వైద్య బృందం. ఒకవేళ అటువంటి పరిస్థితికి సంబంధించి దానికి అప్డేట్స్ ఏంటి కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అమెరికా డాక్టర్ల వైద్య పర్యవేక్షణలో కూడా కొనసాగుతున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. ఆయన ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఆయన ఇతర దేశాలకు కూడా తరలించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సిద్ధమైంది అనే ప్రచారం మనకు తెలుస్తుంది. అయితే ఆయన అందిస్తున్న వైద్యము, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను కూడా తెలంగాణ రక్షణ సేవా సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలుసుకున్నారు. అటు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో మాట్లాడారు. ఆ చికిత్స ఎలా జరుగుతుంది ఏంటి అనే అంశాలపైన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి మనోధైర్యం చెప్పారు. చికిత్సపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆయన త్వరగా కోలుకుంటారని కూడా
ఆమె ఆకర్షించారు. ఎందుకంటే అటు నర్సంపేట నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ కి అత్యంత పెద్ద దిక్కుగా ఉన్నారు. నియోజకవర్గంలో సాగునీటి పోరాటాలు చేశారు, నియోజకవర్గంలో నిరసనలు ధర్నాలు చేశారు. 2018లో గెలిచారు, 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అటు నర్సంపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్ర స్థాయిలో అతనికి అటు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, భారీ స్థాయిలో యశోద చేరుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు, వారికి ధైర్యం చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో భాగంగా కల్వకుంట్ల కవిత కూడా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలు వేరైనప్పటికీ వ్యక్తిగత సంబంధాలతో ఆమె పరామర్శించిన నేపథ్యం మనం చూసాం. అయితే ఉద్యమకారుడుగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన అటు టిఆర్ఎస్ పార్టీ, అటు టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. ఉద్యమ పార్టీలో ఉద్యమంలో కూడా ఆయన చురుకైన నాయకుడిగా వ్యవహరించిన పరిస్థితులు ఉన్నాయి. కవిత పార్టీకి సంబంధించి పలువురు నేతలు కూడా ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఎప్పటికప్పుడు అటు అధినేత కేసీఆర్, ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, వీరు ముగ్గురు నాయకులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వాకప్ చేస్తున్నారు. నేరుగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కల్వకుంట్ల కేసీఆర్ కూడా నేరుగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా నేరుగా యశోదా సికింద్రాకి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేరుగా డాక్టర్లను మా పెద్ది ఆరోగ్యాన్ని కాపాడండి, మా పెద్దిని ఏమైనా చేసి కాపాడండి అంటూ కేసీఆర్ కూడా నేరుగా డాక్టర్లతో మాట్లాడిన విధానం చూస్తే, అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుత బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న అభిమానులు కూడా తండోపతండాలుగా యశోద చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్తున్నారు. అటు రాజకీయ నేతలు, ఇటు ఉద్యమ నేతలు, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంతో సంబంధాలున్న ప్రతి నేత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్యను పరామర్శించున్నారు, ఆమెకు మనోధైర్యం చెప్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కల్వకుంట్ల కవిత కూడా ఇటు యశోద చేరుకున్నారు. ఆమె నేరుగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన నేతగా ఎదిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా కోలుకోవాలంటూ నర్సంపేట నియోజకవర్గాలు పూజలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ అటు పోరాటాలు కొనసాగిస్తూ సాగునీటిపైనే కాకుండా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసనకు పిలిపిస్తే ఆ నిరసన విజయవంతం చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేసే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం పాల్గొనడం మాత్రం బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద లోటని చెప్పి ప్రస్తుతం ఆయన కోలుకుంటారు, ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారంటూ బీఆర్ఎస్ఏ కాదు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర స్థాయిలో ఆయనతో సంబంధాలు నేతలను కోరుకుంటున్నారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక యశోద ఆసుపత్రికి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని కవిత పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడి పెద్ది ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై పెద్దికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. రెస్పిరేటరీ ఫంక్షనింగ్ సాధారణంగానే ఉన్నప్పటికీ మెదడుకు ఆక్సిజన్ అందని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మాటలకు, నొప్పికి పెద్ది స్పందించినటువంటి పరిస్థితి ఉంది.